వారిని తృప్తిపరచండి. ఆశల ప్రాణాన్ని తృప్తిపరిచి ముందుకు నడిపించండి. ఇచ్చిన సమయాన్ని బట్టి నాయన నీకు నిండు వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకోవచ్చు. నీకు మాత్రమే మహిమ కలిగిన మీరే చూపించమని యేసు పరిశుద్ధమైన నామం పెట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను ప్రియమైన పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి భక్తుడైన యోహాను రాసిన 16వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. 33వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనేను. మనకి సమాధానము కలగాలంటే అంటే మనం ప్రార్థన చేయాలి, క్రమం తప్పకుండా మందిరానికి రావాలి, కుటుంబంలో ఏముండాలి, మొదటిగా ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. ఈ రెండు ఉంటేనే మనం దేవుడిలో అంటే ఆనందం కలిగి ఉంటాం, సంతోషాన్ని పొందుకుంటాం. ఈ రెండు లేకపోతే, సమాధానము ప్రేమ కుటుంబంలో లేకపోతే మన కుటుంబంలో అసమాధానము అశాంతి కలుగుతుంది. కనుక ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నీకు సమాధానము కలగాలంటే, నీకు సంతోషం కలగాలంటే, నీకు ప్రేమ కలగాలంటే ఏం కలిగి ఉండాలని ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా మనతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే మళ్ళా చదువుతాము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములు మీకు శ్రమ, చాలు. లోకంలో మీకు శ్రమ వస్తుంది. శ్రమని ఎవరు కోరుకుంటారు? ఎవరు కూడా శ్రమ కలగాలని, శ్రమ పొందుకోవాలని, శ్రమ రావాలని ఎవరు కూడా అనుకోరు కదా. మరి ప్రభు ఏంటి అలా మాట్లాడుతున్నారు? ప్రభు ఏంటి మనకి ఈ మాటలు మనకి తెలియపరుస్తున్నారు? ఈ మాటలు, నా మాటలు ఎవరైతే నా యందు నమ్మిక ఉంచి, నా యందు విశ్వాసం ఉంచి, ఇదిగో మీకు నా యందు సమాధానం కలిగి ఉండాలంటే మీకు లోకంలో శ్రమ తప్పదు. అంటే శ్రమ అందరు పొందాలి, శ్రమ అందరికీ కలుగుతుంది. నువ్వు ఎంత ధనికుడివైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నప్పటికీ, ఈ సమాజంలో నీకు ఎంత మంచి పేరు ఉన్నప్పటికీ ఖచ్చితంగా శ్రమ అనేది అనుభవించవలసిందే. శ్రమ ఖచ్చితంగా వస్తుంది. శ్రమ లేని వారు నిజంగా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి శ్రమ కలుగుతుంది. అది కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, చెప్పాలంటే దేశంలో కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నా యందు మీకు సమాధానం కలగాలంటే, నా యందు మీకు సమాధానం ఉండాలంటే, నా యందు మీరు ప్రేమ పొందుకోవాలంటే ఈ లోకంలో మీకు శ్రమ తప్పదు. ఇది ఎవరు చెప్తున్న మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెప్పబడుతున్న మాట ఇది. మరలా చూద్దాం. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. ఏం చెప్తున్నాడు దేవుడు? అయినను సరే మీరు ధైర్యంగా ఉండండి, కృంగిపోకండి, నిరాశలో ఉండకండి. ఎందుకంటే మీరు దేవులో ఉన్నారు, మీరు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, మీరు దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారు, దేవుని ప్రేమ పొందుకుంటున్నారు. కనుక మీరు ఎలా ఉండాలంటే, శ్రమ వచ్చింది కదని కృంగిపోకండి, శ్రమ వచ్చింది కదని నిరాశ నిస్పృహలో ఉండకండి, వేదనలో ఉండకండి, మీరు ధైర్యంగా ఉండండి. ఎంతో గొప్ప ఆదరణ అండి, ఎంత గొప్ప ఆదరణ మాట. కానీ ఇవి తెలుసుకోలేక చాలా మంది సమాధానం లేక బ్రతుకుతున్నారు, ప్రేమ లేక జీవిస్తున్నారు. కనుక
ప్రభు ఏం చెప్తున్నాడు, నా యందు సమాధానం మీకు కలగాలంటే ఈ మాటలు వినండి, నా మాటను గైకొనండి, నా ఆజ్ఞలు వినండి. ఎందుకంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. లోకంలో జీవిస్తున్న మనకి, ప్రభు నామాన్ని ధరించిన మనకి, ప్రభుని వెంబడిస్తున్న మనకి శ్రమ కలుగుతుంది. కనుక ప్రభు ఏమంటున్నాడంటే, మీరు కలవరపడకండి, మీరు ధైర్యం తెచ్చుకోండి. చివరి మాట, ధైర్యం తెచ్చుకుని నేను లోకంలో జయించుకున్నాను. అంటే దీనికి అర్థం ఏంటి? నువ్వు లోకాన్ని జయించాలంటే, లోకంలో ఉన్న పాపాన్ని జయించాలంటే, లోకంలో ఉన్న పాపాన్ని మీరు జయించాలంటే జాగ్రత్తగా విందాం, మీరు ఎటువైపు చూడాలి. లోకంను జయించాలంటే ఇదిగో నేను జయించాను. సర్వాధికారి అయిన దేవుని కుమారుడే ఆయనకు లోకంలో శ్రమ కలిగింది, శోధన అనుభవించారు, వేదన అనుభవించారు, కష్టం అనుభవించారు, కొరటాలతో కొట్టించుకున్నారు, మూవేయబడ్డారు. అనేక రీతిలుగా మానవునికి సంబంధించిన కష్టాలన్నీ దేవుడు అనుభవించాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ లోకాన్ని నేను జయించాను. అంటే దానికి అర్థం ఏంటి? మీరు కూడా ధైర్యంగా ఉండండి, మీరు కూడా లోకాన్ని జయించండి. శ్రమ కలుగుతుంది, కృంగిపోతున్నావా? శ్రమ వచ్చిందని వెనుదిరుగుతున్నావా? శ్రమ వచ్చిందని ప్రార్థన చేయకుండా వెనుదిరుగుతున్నావా? ప్రార్థన మానేస్తున్నావా? దేవుని మందిరానికి రాకుండా ఉంటున్నావా? ప్రభు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, కలవరపడలేకండి మీ హృదయములను. ఒకవేళ నా యందు మీకు సమాధానం కలిగి ఉండాలంటే చెప్తున్నాడు. ఒకవేళ ఆయన యందు విశ్వాసం లేకపోతే, ఆయన యందు నీకు నమ్మిక లేకపోతే, నీ గృహంలో సమాధానం ఎలా ఉంటుంది? నీ గృహంలో నెమ్మది ఎలా ఉంటుంది? నీ గృహంలో సంతోషం ఎలా ఉంటుంది? నీ గృహంలో ఎలా నువ్వు ఆనందం పొందుకుంటావు? ప్రభు చెప్తున్నాడు కదా, ప్రభు స్వయంగా మాట్లాడుతున్నారు కదా. ఆయన ఎప్పుడు నువ్వు ఆనందం పొందుకుంటావు? నిజమైతే మీకు శ్రమ కలుగుతుంది అంటున్నాడు. శ్రమ, లోకంలో ఉన్న పాపాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. ఇంకోటి కూడా చెప్తాము. యెషయా గ్రంథంకి వెళ్దాం, పాత నిబంధన గ్రంథము, భక్తుడైన యెషయా గ్రంథంకి వెళ్దాం. యెషయా గ్రంథము, దయచేసి అందరూ గ్రంథాన్ని తెరవాలని మనవి. యెషయా గ్రంథము 31వ అధ్యాయము, 31వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయ నిమిత్తము ఐగుప్తునికి వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఇప్పుడు చెప్పండి, అసలు లోకానికి సంబంధించిన వాటిని ఆచరిస్తే, అనుసరిస్తే వారికి నిజమైన శ్రమ కలుగుతుంది. ఇక్కడ ప్రభు ఇందాక ఏం చెప్పాడు? మీకు లోకంలో శ్రమ కలుగుతుందంటే ఎవరికి? దేవుల్లో ఉన్న వారికి, దేవునికి ప్రార్థన చేసిన వారికి, హృదయపూర్వకంగా దేవునికి ఆరాధన చేసిన వారికి. అపవాది ఎన్నో ఆటంకాలు పరుస్తాడు, మనసును చాలా గలిబిలి చేస్తాడు, మనసులో హృదయంలో అలజడి సృష్టిస్తాడు. ఈ సంగమా, ఇక్కడ చూస్తే నీకు శ్రమ కలిగిందంటే మరొక రీతిగా ఆలోచన చేయాలి. ఇక్కడ యెషయా చాలా అద్భుతమైన మాటలు మనకి వివరిస్తున్నాడు. శ్రమ 2 రకాలు వస్తాయి. ప్రభులో ఉన్న వారికి శ్రమ కలుగుతుంది, ప్రభు కాదని లోకాన్ని అనుసరించే వారికి శ్రమ కలుగుతుంది. చాలా డిఫరెంట్. ప్రభులో ఉన్న వారికి, యథార్థంగా ప్రార్థన చేసిన వారికి, నమ్మకంగా ఉన్న వారికి ఒక శ్రమ కలుగుతుంది. కానీ ఇక్కడ భక్తులైన ప్రవక్తని యెషయా ఏం చెప్తున్నాడంటే, మరలా చదువుతాం. మొదటి మాట, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టగా, ఎవరైతే దేవుని లక్ష్యముంచరో, ఎవరైతే దేవుని లెక్క చేయకుండా బ్రతుకుతారో,
ఎవరైతే పరిశుద్ధుని దేవుణ్ణి అశ్రద్ధ కలిగి ఉంటారో, ఎవరైతే దేవునికి ప్రార్థించకుండా, ఎవరైతే దేవుని మందిరానికి రాకుండా, ఎవరైతే అలక్ష్యం చేస్తారో, ఎవరైతే అశ్రద్ధగా బ్రతుకుతారో అని చెప్పబడుతున్న మాటలేవి. ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యం ఉంచకుండా యెహోవా యొద్ద విచారింపకయు. రెండో మాట, ఒకటి ఏమంటున్నాడు, లక్ష్య పెట్టకుండా ఉన్న వారికి. జాగ్రత్తగా చదవాలి మాట ఇది. చాలా మంది దేవుని యందు లక్ష్యం ఉంచారు, దేవుణ్ణి తక్కువగా అంటే సమయాన్ని వృధా చేస్తారు. ఇక్కడ చెప్పబడిన మాట, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారం. ఎవరు చేస్తారు దేవుని దగ్గర? ఎవరు అడుగుతారు? ఒక గొడవ వచ్చిందనుకో, సమాజంలో ఒక గొడవ వచ్చిందనుకో, నీ యొక్క జీవనోపాధి దగ్గర, అంటే నువ్వు చేసిన పని దగ్గర కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వీటి గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు, కుటుంబంలో శ్రమలు కలిగినప్పుడు చెప్పబడుతున్న మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నువ్వు మౌనంగా దేవుని యొక్క విచారణ చేస్తావా లేదా? తొందరపాటు నిర్ణయాలు. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత దేవుని కృప కొరకు, దేవుని యొక్క నుండి జవాబు రావడానికి నువ్వు ఎప్పుడైనా మౌనంగా ఉన్నావా? విచారణ చేస్తున్నావా? తొందరపడుతున్నావా? నా ప్రాణమా నీవెలా తొందరపడుచున్నావు అంటాడా భక్తుడు? నా ప్రాణమా నీవెలా తొందరపడుచున్నావు? దేవుని యొక్క నమ్మికుంచేయ బాబు, నమ్మికుంచి విశ్వాసం ఉంచు. ఎందుకు తొందరపాటు? నువ్వు ప్రార్థన చేయగానే నీకు జవాబు చేయాలా? నువ్వు ప్రార్థన చేయగానే నీకు అద్భుతం జరిగిపోవాలా? నీ ప్రార్థన చేయగానే మహా అద్భుతం చూడాలనుకుంటావా? ప్రార్థన చేసిన తర్వాత ఏది నిరీక్షణ? నీకు దేవుని యందు నిరీక్షణ ఉంచండి. ఎవరు ఉంచుతున్నారు చెప్పండి ఈ రోజుల్లో? ఎక్కడుంది నీకు నిరీక్షణ? ఎక్కడుంది నీకు నెమ్మది? ఎక్కడ దేవుని కొరకు, ఆయన కృప కొరకు, ఆయన చేసే కార్యం కొరకు, ఆయన మాటలు నువ్వు ఎప్పుడు విచారణ చేస్తావు, నెమ్మది కలిగి ఉంటావు, మౌనంగా కలిగి ఉంటావు. నీ ప్రార్థన చేయగానే వెంటనే నీకు ఏం కలగాలి? అద్భుతం వచ్చేయాలి. నా ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చేయాలి. తర్వాత ఏమంటావు తెలుసా? నా ప్రార్థనకి జవాబు రావడం లేదు, వచ్చింది. దేవుడు వింటున్నాడా? ఎటువంటి వారంటే వారు రాతి హృదయం అయిపోయిన వారు ఏమంటారంటే, నా ప్రార్థన జవాబు రావట్లేదు, ఇంకెందుకున్నాడు దేవుడు, ఇంకెందుకు నా ప్రార్థన, ఎందుకు నీ మందిరానికి వెళ్ళాలి? ఈ మాట అంటారంటే భక్తిహీనులు అంటారు. నీ బ్రతుకు మార్చుకోవు, నీ ప్రవర్తన మార్చుకోవు, నీ స్థితిని మార్చుకోవు. ఏంటంటే నీ బ్రతుకును మార్చుకోవు, నీ స్థితిని మార్చుకోవు. ఎందుకు దేవుని మీద అపనిందలు వేస్తావు? ఎందుకు వేస్తావు? ఎందుకు నాకు శ్రమ? ఎందుకు నాకే కష్టాలు? ఎందుకు నాకు ఇన్ని ఆటంకాలు? ఎందుకు దేవుడికి నువ్వు ఎదురు ప్రశ్న వేస్తున్నావు? ఎన్ని ప్రశ్నలు వేస్తున్నావు దేవునికి? ఒకవేళ దేవుడు నీకు ప్రశ్న వేస్తే నీ దగ్గర సమాధానం ఉంటుందా? ఎవరి దగ్గర ఉండదండి. ఎవరి దగ్గర ఉండదు సమాధానం. దేవుడు ప్రశ్న వేస్తే మనం సమాధానం చెప్పగలమా? ఎదురు తిరిగి మాట్లాడగలమా? ఎందుకు ఎవరు లేరు, పారిపోయారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు తర్వాత కూడా చూద్దాం. తర్వాత యెహోవా యొద్ద విచారింపకయు సహాయ నిమిత్తం. చూసారా ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి, ప్రాణం పెట్టిన దేవుని విడిచిపెట్టి సహాయం కొరకంట వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా?
ఐగుప్తుకి వెళ్తున్నారంట. ఐగుప్తు అంట ఈ లోకానికి సంబంధించినది. ఈ లోక సహాయం కొరకు పరిగెడుతున్నారంట చాలా జనులు. ఈ లోకాన్ని అనుసరిస్తూ ఈ లోకం సహాయం దొరుకుతుందని పరిగెత్తుతున్నారంట. అంతే మీరు రాయబడితే చదవమా. సహాయం నిమిత్తం ఐగుప్తునికి వెళ్ళొచ్చు, గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారమని రౌతులు బలాఢ్యులని వారిని ఆశ్రయించిన వారికి శ్రమ. ఇప్పుడు చెప్పండి, ఎవరు కోరుకుంటారు ఈ శ్రమ? శ్రీ సంగమా, ఎవరు కోరుకుంటున్నారు ఈ శ్రమ? చూసారా? ఈ లోకానికి సంబంధించిన సహాయం కోరుకుంటున్న వారికి, బలాఢ్యుల మీద ఆధారపడుతున్న వారికి. అంటే చాలా మంది ఉంటారు ఈ లోకంలో. ఈ లోకంలో చాలా మంది ఈ లోకానికి సంబంధించినటువంటి చాలా మంది అధికారులు వచ్చారు. కొంతమంది బలాన్ని నమ్ముకున్న వారు ఉంటారు. ఈ లోకానికి సంబంధించిన మనుషులను ఆధారం చేసుకున్న వారు ఉంటారు. ఒక ఉన్నతమైన స్థితిని కలిగిన లోకానుసారులను వారు ఏం చేస్తారంటే వారికి సహాయం చేయాలని కోరుకుంటారు. అటువంటి వారికి ఏమంటున్నాడంటే వారిని అనుసరించిన వారికి శ్రమ. ఇప్పుడు చెప్పండి, ఇది దేవుడు పెట్టిందా? నీవు తెచ్చుకున్న శ్రమ ఇది. ఏంటో శ్రమలు ప్రార్థిస్తున్నాను కానీ, దేవుని స్తుతిస్తున్నాను కానీ, ఆరాధన చేస్తున్నాను కానీ, మందిరానికి వెళ్ళి ఏంటో నాకు శ్రమ. ఒక్కసారి నీ హృదయాన్ని ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా? నీ బ్రతుకు ఎలాగుందో, నీ జీవితం ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకున్నావా? ఎందుకు ప్రతిసారి కూడా ప్రభు మీదే అపనంద వేస్తున్నాం? ప్రభు నా ప్రార్థన వినడం లేదు, ప్రభు నా చెంత లేడు, నా కుటుంబాన్ని ఇలా చేస్తుంది ఎందుకు అంటున్నావు? ఒకసారి నీవు పరిశీలన చేసుకో. నీవు ఎలాగున్నావు? నీ ప్రవర్తన ఎలాగుంది? నీ ఉద్దేశాలు ఎలాగున్నాయి? నీ ఆలోచన ఎలాగుంది? ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? నెమ్మది ఉందా నీకు? దేవుని యందు నిరీక్షణ నీకుందా? దేవుని పట్ల మౌనం నీకుందా? నెమ్మది నీకుందా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ సంగమా, ఇక్కడ చూస్తే పరిశుద్ధుడైన దేవుని యందు నీవు లక్ష్యం ఉంచకయు, నువ్వు ప్రార్థించకయు, విచారణ చేయకయు, ఇవన్నీ నీలో పెట్టుకొని, ఇవన్నీ నీ దగ్గర ఉంచుకొని ఎందుకు దేవునికి ప్రశ్న వేస్తున్నావు? చెప్పండి. ఇది మనం మందిరంలో మనం ఒప్పుకోవాలి కదా. ఎన్ని లోపాలు ఉంటాయి మనలో? ఈ లోకానికి సంబంధించిన ఆలోచనలు ఎన్ని ఉంటాయి? ఈ లోకానికి సంబంధించిన ఉద్దేశాలు ఎన్ని ఉంటాయి నీలో? అందుకే ప్రభు అంటాడు, ప్రభు మాట్లాడే మాట వల్ల చెప్పుకుందాం, ఈ లోకంలో మీకు శ్రమ వస్తుంది, భయపడకండి. అది ఎవరికి? ప్రభు చెప్పిన మాట ఎవరికి? దేవుల్లో ఉన్న వారికి. వెరీ గుడ్. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని యందు నమ్మకం ఉంచిన వారికి శ్రమ వస్తుంది. కానీ ప్రభు చూసుకుంటాడు. నీకెందుకు బాధ? నీకెందుకు చింత? ఎందుకు నిరాశపడుతున్నావు? నువ్వు ప్రభులో ఉన్నావు కదా, వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తున్నావు కదా, హృదయపూర్వకంగా దేవుని ఆనుకొని ఉన్నావు కదా, ఎందుకు భయపడతావు? ప్రభు చెప్తున్నాడు కదా, ఏమంటాడు తెలుసా? ధైర్యం తెచ్చుకోండి, మీ హృదయం కలవరపడనివ్వండి. ఎందుకు మీకు చింత? ఇదిగో నీ లోకాన్ని జయించండి కదా, మీరు జయించండి. ఎందుకు భయపడుతున్నారు? కానీ మరొక శ్రమ ఉంది. ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థించకపోతే పాపం. తెలుసా మీకు? పాపాలు అనేక రీతిలో ఉంటాయి. నువ్వు దేవునికి ప్రార్థించకపోవడం వల్ల పాపమే. తెలుసా? తర్వాత చూపిస్తాను. ఏదో అనుకుంటున్నాను కదా, పర్లేదులే, రోజులు గడిచిపోతున్నాయి, సమయం గడిచిపోతుంది, నీ ప్రార్థించకపోయినా నా దేవుడిని కాపాడుతాడు.
ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకోడు, నిద్రపోడు, నీ రాకపోకలు ఇగో నేను కాపాడు, ఇవన్నీ చెప్పుకుంటావు కదా, ప్రార్థన చేయకుండా. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ప్రార్థించకయు, ఆయన యందు లక్ష్యం ఉంచకయు, ఆయన యందు నమ్మిక ఉంచకయు, విశ్వాసం లేని వారిగా ఉన్నప్పుడు నీకు ఎందుకు శ్రమ కలదు? ఖచ్చితమైన లోకానికి సంబంధించిన శ్రమ వస్తుంది. అంటే నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు, ఎవరు నువ్వు వెంబడిస్తున్నావు? నీకు ఒక పని జరగకపోతే చాలా కారణాలు చెప్తావు, అంతేనా? నీకు మేలు జరగకపోయింది అనుకోండి, సహాయం జరగకపోయింది అనుకోండి, చాలా మనం ప్రశ్నలు వస్తాయి, చాలా అనేక రీతిగా నువ్వు దేవునితో మాట్లాడతావు. అందుకే చెప్పబడుతున్న మాట, నీ దగ్గర సమాధానం ఉంటుందా నేను అడిగితే, నా ప్రశ్నకు నీ దగ్గర జవాబు ఉంటుందని ప్రభు అడిగితే నువ్వు లేచి నిలబడి చెప్పగలవా? హృదయపూర్వకంగా మాట్లాడగలవా? మాట్లాడలేవు. అందుకంటున్నాడు, ఐగుప్తుకి సంబంధించిన రథములు, ఆ దేశానికి సంబంధించిన భాగ్యులు ఎవరినైతే ఆశ్రయిస్తారో అటువంటి వారిని, వారు లోకాన్ని ప్రేమిస్తూ, లోకాన్ని అనుసరిస్తూ, లోకం వైపు చూస్తూ ఉన్న వారికి శ్రమ. ఇప్పుడు చెప్పండి, ఆ శ్రమ నుంచి ఎవరు విడుదల పరుస్తారు? ఎవరు విడుదల పరుస్తారు? ఒకవేళ నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే, విశ్వాసం కలుగున్నప్పుడు, లోకంలో నీకు శ్రమ కలిగిన దేవుడు ఉన్నాడు, నీకు దేవుడు ఉన్నాడు నీ పక్షాన. ఎందుకో తెలిసిన, దేవుడు నీ పక్షాన నుండి ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. నీ పక్షాన నుండి దేవుడు వ్యాజ్యం ఆడతాడు. నీ శక్తి అక్కర్లేదు, నీ జ్ఞానం అక్కర్లేదు. జ్ఞానం కలిగిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అందుకే మనం ఈ మాటలు, నేను చెప్పబడుతున్న ఈ మాటలు ఎవరైతే వింటారో, నా యందు విశ్వాసం ఉంచి సమాధానం పొందుకోవాలనుకుంటారో ఈ మాటలు వినండి. ఏంటో తెలుసునా? ఈ లోకంలో నీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. ప్రభు నీకు ఇంత భరోసా ఇస్తే, ఇంత ధైర్యమైన మాటలు నీకు ఇస్తే నీకెందుకు భయము? ఎందుకు భయము? ఈరోజు మనం 2 శ్రమల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక శ్రమను నువ్వు వెంబడించమంటే, ఈ లోకానికి సహాయం నువ్వు వెంబడిస్తే, ఈ లోకనాథులు నువ్వు అనుసరిస్తే, వెంబడిస్తే, నీకు శ్రమ కలిగినప్పుడు ఎవరు ఆ శ్రమ నుంచి బయటకు తీసుకొస్తారు? నీ స్నేహితుడా, నీ బంధువా, ఎవరు తీసుకొస్తారు బయటికి? చాలా భయంకరమైన స్థితి కలిగి ఉన్నప్పుడు ఎవరు తీసుకొస్తారు? దేవుడైతే మాట్లాడు. దేవుడైతే మాట్లాడు. ఎందుకంటే నువ్వు కోరుకొని వెళ్ళావు కదా, నువ్వు కావాలని వెళ్ళావు కదా. ప్రభు ఊరుకుంటాడా? ప్రభు మాట్లాడతాడు. ప్రభు ఎప్పుడు మాట్లాడతాడు? ఇందాక చదివే ఎప్పుడు మాట్లాడతాడు ప్రభు? నీకు ఈ లోకంలో శ్రమ కలిగినప్పుడు, ఈ లోకంలో యేసు నామాన్ని ధరించిన వారికి కష్టం వచ్చినప్పుడు, ప్రభుని ఆజ్ఞను పాటించిన వారికి శ్రమ వచ్చినా దేవుడు ఏం చేస్తాడు? వారిని కాపాడుతాడు. సరే, ఇంకొక అధ్యాయంకి వెళ్దాం. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయము 26వ అధ్యాయము దయచేసి అందరూ బైబిల్ చూడాలి. 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడవచ్చు. ఏంటంటే కాపాడడం ఏంటి? కాపాడడం ఏంటి అంటే నువ్వు ఎక్కడుంటావని కాపాడాలి. అందుకే జాగ్రత్తగా చదవాలి వాక్యం. అందుకే భక్తి కలిగి మనం
భయం కలిగి గ్రంథాన్ని చదవాలి. ఇది న్యూస్ పేపర్ కాదు, ఏం కాదు, న్యూస్ పేపర్ కాదు, జీవం కలిగిన మాటలు, మీకు జీవాన్ని ఇచ్చే మాటలు, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లే గ్రంథం. ఒకవేళ దేవుడి మాటలు విన్నప్పుడు నువ్వు అశ్రద్ధ కలిగి ఉన్నావు అనుకో, పనిష్మెంట్ ఉంటుంది. అశ్రద్ధ చేసామనుకో దేవుడు కూడా. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవని మనస్సు దేవుని మీద ఆనుకున్నో వారినంట మనం చెప్పుకుందన్నమాట. ఎవరి మనస్సు దేవుని మీద ఆదుకున్నో దేవుడు ఆదుకుంటాడు. హల్లెలూయా, ఆదుకుంటాడు. ఎటువంటిది నీ మనస్సు? సజ్జన మనస్తత్వం. ఒక రోజు ఒకలా ఉంటుంది, మరొక రోజు ఒకలా ఉంటుంది కదా కొంతమందికి. ఈ రోజంతా భక్తి జీవితం, రేపు ఉండదు. ఈరోజు ఉపవాసం ఉంటావు, రేపు ఒకరితో గొడవ పడతావు. ఎందుకు? ఇప్పుడు చెప్పండి, నీ మనసు ఎటువంటిది? నీ హృదయం ఎటువంటిది? ఎవరి మనసు దేవుని మీద ఆనుకున్నో వారిని నేనేం చేస్తాను? పూర్ణ శాంతి గల వారినిగా చేస్తాను, వారిని కాపాడుతాను. ఇందాక చెప్పాను కదా, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. ఎప్పుడు కాపాడుతాడు? ఊరి నుంచి చెప్పుకుంటే వెళ్ళిపోతే ఉదయం లేవగానే క్యాలెండర్లో చూసుకొని ఆ మనసులో అనుకోండి, ఇది మొదలుకొని నిరంతరం నా రాకపోకలు ఏమన్నా కాపాడదు. ఎలా కాపాడుతాడు నేను? నీకు దేవుడైన సెక్యూరిటీయా? ఒక మాట చెప్పగానే నీకు వచ్చేది దేవుడు కూడా వచ్చేది, నిన్ను వెంబడించేయాలి నిన్ను. కానీ ఎప్పుడు జరుగుతుంది? నిన్ను కాపాడాలంటే, నిన్ను ఆదుకోవాలంటే, శ్రమ నుంచి బయటికి తీసుకురావాలంటే, ఇబ్బంది కొనుగోలు నుండి నిన్ను బయటికి తీసుకురావాలంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? భక్తుడు ప్రవక్త యెషయా చెప్తున్నాడు ఈ మాట. ఎవరి మనసు దేవుని మీద ఆదుకొనునో వారిని పూర్ణ శాంతి గల వారినిగా కాపాడెదను. చదువు నెక్స్ట్. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగములు యెహోవాను నమ్ముకునేది. చాలా అయిపోయింది. ఏం జరుగుతుంది అక్కడ? ఎవని మనస్సు, ఎవని హృదయం దేవుని మీద ఆనుకుంటుందో. చాలా మంది ప్రార్థిస్తారు, ప్రభా నా హృదయాన్ని ఇచ్చేస్తున్నానయ్యా. ఒట్టి మాటలే, నా హృదయం ఇచ్చేస్తున్నానయ్యా. నిజంగా దేవునికి హృదయం ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నిజమైన నీ యొక్క సమర్పణ కలిగి ఉన్నప్పుడు, నిజంగా నువ్వు మాట్లాడినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? సామెతల గ్రంథం మనం చూసి ఒక మాట్లాడు, నీ హృదయ వాంఛన ఆయన తీర్చదు. ఎప్పుడది? చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, నేను ఇలాగ అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఆ వయసును తీసుకుంటాను. నీ హృదయంలో దేవుడు నీ హృదయ వాంఛలను దేవుడు తీర్చున్నాడు. ఎలా తీర్చున్నాడు? నీ హృదయం దేవుడికి ఇవ్వ కదా, ఎలా తీరుస్తాడండి? ఎవరి మీద ఉంది నీ మనస్సు? ఎవరి మీద ఉందండి మనస్సు? ఎవరి మనసు దేవుని మీద ఆనుకున్నో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవునికి భారం వేస్తారో, ఎవరైతే తన చిత్తమనే తన కష్టము, ఇబ్బంది, శ్రమ, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారిని నేను పూర్ణ శాంతి గల వారినిగా కాపాడేదను. యెహోవా నిత్య ఆశ్రయంగా ఉండను. యుగ యుగములు దేవుని నమ్ముకునుడే. ఎంత గొప్ప మాట! యుగ యుగములు దేవుణ్ణే, యెహోవానే, ప్రభునే నమ్ముకునుడి. మనం చదువుతాం, అదే మాట చదువుతాం. ఎవరి మనసు నీ మీద ఆనుకును
వారిని నీవు పూర్ణ శాంతిగా కాపాడుతూ ఏలని అతడు నీ యందు చాలు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసం ఉంచినది ఆమె, విశ్వాసం ఉంచాడు అతడు. నమ్మిక కలిగి ఉంది ఆమె, నమ్మిక కలిగి ఉన్నాడు అతడు. ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో వారే దేవుడి మీద, ఎవరైతే ఆయన మనస్సు ఎలా ఉంటుందంటే దేవుడి మీద అనుకుంటారు, అప్పుడే కాపాడబడతారు, శ్రమ నుంచి విడుదల పరచబడతారు. దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వీడు నడిపిస్తాడు. దేవుడు అంత గొప్ప దేవుడు. కీర్తన గ్రంథం వెళ్దాం. కీర్తన గ్రంథం 9వ సంకీర్తన. 9వ కీర్తన 10వ చరణం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడు కవచాలని. ఇప్పుడు మాట చెప్పండి, విడిచిపెడతాడా? అక్కడేమో కాపాడతాను అంటున్నాడు. మనం చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాం. నిన్ను నమ్మిన ప్రజలు నమ్మిన వారిని ఏమంటాడంటే నిన్ను విడవను ఎడమాయన అంటాడు. నిన్ను ఎన్నడూ కూడా విడవను అంటాడు. అంటే ఏంటి దానికి అర్థం ఏంటి? నీవు బ్రతికినంత కాలం దేవుడు నిన్ను విడవడం, నువ్వు జీవించినంత కాలం దేవుడు నీ చెయ్యి విడవడండి. విడవు. ఎప్పుడది? ఎప్పుడు? ఇందాక మాట చెప్పుకున్నాం, ఎవరి మనసు దేవుని ఎందుకు ఉండదో వారిని కాపాడతానన్నాడు. అంత మాత్రమే కాదు, వారిని పూర్ణ శాంతి గల వారినిగా చేస్తానంటున్నాడు. ఓకే, ఇప్పుడు మాట ఏంటి? ఈ కీర్తనలో చదివాం కదా, మనసు యెహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టేవాడు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. చాలు, అర్థమైపోయింది కదా ఇక్కడ. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఆశ్రయంగా చేసుకుంటారో, ఆశ్రయం ఏంటి? నా నివాస స్థలం నీవే, నా నీ బ్రతుకుతున్నానంటే నీవే, నాకు కుటుంబాన్ని ఇచ్చేవంటే నీ కృప వల్లే, నేను బ్రతుకుతున్నానంటే నీ వల్లే ప్రభా. పూర్తిగా నీ మీద ఆధారపడుతున్నాను, పూర్తిగా నీ మీద ఆనుకున్నాను. సమస్తము నాయన, నా భారము, నా చింత నీ మీద వేస్తున్నాను ప్రభు, నా మనసు నీ మీద ఆనుకునేలా చేస్తున్నాను తండ్రి అన్నప్పుడు ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, యెహోవాని ఆశ్రయించిన వారికి. నిజంగా నువ్వు దేవుని ఆశ్రయిస్తే ఇప్పుడు ప్రభు ఎక్కడ తెలుసా, నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టను. నీవు భక్తుడు అంటున్నాడు, నీవు వారిని విడిచిపెట్టేవాడు కాదు నాయన, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, వారిని ఎన్నడూ విడిచిపెట్టవు తండ్రి అని భక్తుడు చెప్తున్నాడు. ఇప్పుడు యెహోవా నిన్ను ఆశ్రయించిన వారందరినీ, ఎవరు ఆశ్రయంగా ఉంటున్నారు? దేవుడు నా ఆశ్రయం దుర్గము, నా దేవుడు నా చాలు అంటారు కొంతమంది. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే ఇప్పుడు అంటున్నాడు భక్తుడు, చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా, నీవు వారిని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఎంత గొప్ప మాట. ఒకవేళ దేవుడిని విడిచిపెడితే కయ్యేని విడిచిపెట్టాడు, దేశదేవుడు అయిపోయాడు. అంతేనా? దేశదేవుడు అయిపోయాడు. దేవుడు విడిచిపెడితే నీ పరిస్థితి ఏంటో తెలుస్తున్నా? ఎందుకు భక్తులు ఎలా చెప్తున్నాడు? నిజమే కదా తండ్రి, నీ మందిరంలోకి వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, నీ మీద ఆనుకున్నప్పుడు, అయ్యా నువ్వు విడిచిపెట్టేవాడు కాదయ్యా. ఎందుకంటే ప్రభా, మంచి మాట ఏంటి, నీ యందు వారు విశ్వాసం ఉంచారు, నమ్మిక ఉంచారు కాబట్టి ప్రభా అని భక్తులు సెలవిస్తున్నారు. కనుక ప్రియ నేస్తమా, దేవుని జనాంగమా, దేవుడు ప్రేమించే ప్రియమైన పిల్ల, ఆలోచన చేద్దాం. మనం ప్రభు అంటున్నాడు, నీకు శ్రమ కలుగుతుంది తప్పదు, కానీ నేనున్నాను కదా,
విడిపించేవాడిని నేనున్నాను కదా. ఆ శ్రమ నుంచి తొలగించి నీకు సంతోషం ఇచ్చేవాడిని నేనున్నాను కదా. ధైర్యం ఉండదు, అధైర్యం వద్దు, దిగులు పడదు, జడియవద్దు. మీ హృదయంలో కలవరపడ నీకంటే కలవరం పడితే చాలా ప్రమాదాలు పడతాయి. తెలుసు కదండి, కలవరం, కంగారు. కనుక ఇక్కడ మనం యోహాను సువార్తలో చదువుకున్నాం. ఈ మాటలు అంటున్నాడు. ఈ మాటలు వింటే ఒకటి చెప్తున్నాను, నేను లోకాన్ని జయించాను. మరి మనకి జయించడానికి శక్తి ఉందా లేదా? నేను మనకి ఉందా లేదా? ఏ శక్తి అది? ఏ శక్తి పొందుకోవాలి? దేవుని శక్తి పొందుకోవాలి. నీవు లోకాన్ని జయించాలంటే, దేవుని ఆశ్రయించాలంటే మనం చెప్పబడిన మాట, మీ హృదయం కలవరపడలేకుడి, మీ చింత యావత్తు దేవుని మీద వేయండి, మీ భారము దేవుని మీద వేయండి. అందుకే మీరు నా సన్నిధానంలో కనిపెడటం లేదు, నా సన్నిధానంలో మీరు మౌనంగా ఉండటం లేదు, సమాధానంగా ఉండటం లేదు, నా మాట కొరకు మీరు నిరీక్షణ కలిగి ఉండటం లేదు. ఎలా? మీ ప్రాణం ఎలా తొందరపడుచున్నది? నా ప్రాణమా నీవు ఎలా తొందరపడుచున్నావు? దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచు, నమ్మిక ఉంచు, విశ్వాసం ఉంచు. ఇవన్నీ క్రైస్తవులకు దేవుని బిడ్డలకి లేవండి. నిరీక్షణ లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రేమ లేదు. ఇవన్నీ లేకపోతే నువ్వు ఎలాగవుతావు క్రైస్తవుడిగా? క్రైస్తవురాలు ఎలా అవుతావు? దేవుడు ఇదే కోరుకుంటున్నాడు కదా, ఇదే కోరుకుంటున్నాడు కదా. ఎవరైతే భయం భక్తి కలిగి ఉంటారో, ఈ లోకంలో మనం క్రిస్మస్ లో చెప్పుకున్న మాట, భూమి మీద వారికి సమాధానం ఎవరికి ఉంది చెప్పుకున్నాం కదా. కనుక మనం ప్రార్థన చేద్దాం, దేవునికి మన హృదయాలు సమర్పించుకుందాం, మన మనసు ఆయన మీద ఆనుకలేగా చేసుకుందాం, ఆశ్రయంగా చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం, దేవా నా శ్రమ ఓకే, నేను ఇలా ఉంచున్నాను, బ్రతుకుతున్నాను, నీ మాట ప్రకారం నేను బ్రతుకుతున్నాను, శ్రమ కలిగింది, ఇదిగో నీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవునికి చెప్పు. నీకు శ్రమ కలిగినప్పుడు మనుషుల దగ్గర చెప్పకో, లోకువైపోతావు. దేవుని ఎందుకు చెప్పు, ప్రతి మాట చెప్పు. దేవుడే చూసుకుంటాడు, దేవుడే సరి చేస్తాడు, దేవుడే జీవితాన్ని బాగు చేస్తాడు. ఇంకెవరున్నారు మనుషులు? ప్రతిదీ దేవుని చెప్పు, యుద్ధం చేస్తాడు, నీ ప్రార్థన వింటాడు. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన ఉండాలి. దేవునికి ఇష్టమైన ప్రార్థన, ఆరాధన నువ్వు చేయాలి. అలా చేసినప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిత్యం ఉంటాడు. అందులో మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభంగా కాపాడుతాడు. అందుకే భక్తులు మరలా సెలవిస్తున్నాడు, ఎవరైతే తండ్రి ప్రభా నిన్ను ఆశ్రయిస్తారు వారిని విడిచిపెట్టేవాడు కాదు. మనం బ్రతికినంత కాలం దేవుడు మనం విడిచిపెట్టాడు. అందుకే ఆయన మీద భారం వేద్దాం, ఆయన మీద ఆనుకుందాం, ప్రార్థన చేద్దాం, హృదయపూర్వకంగా ఆలోచన చేద్దాం, సాగి పడిపోదాం, తగ్గించుకుందాం, ప్రభు వైపు చూద్దాం, మన మనసును ఆయన వైపు చూద్దాం, మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. ప్రభు పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుకుందాం. చిన్న ప్రార్థన కళ్ళు మూసుకుంటాం, చిన్న ప్రార్థిస్తాం. పరిశుద్ధులైన మా తండ్రి, దేవానికి స్తోత్రాలయ్యా. మరొక ఆరాధన దినంలో తండ్రి చక్కటి మాటల ద్వారా ఇదిగోనైనా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని చక్కటి మాటలు మాకు వినిపించారు. విన్న వాక్యాన్ని తండ్రి మేమందరం కూడా విడిచిపెట్టుకోకుండా తండ్రి నీ వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని కృపను దయచేయండి తండ్రి. తండ్రి మేము విడిచిపెట్టుకోకుండా తండ్రి లోకం వైపు వెళ్ళినప్పుడు లోకానికి సంబంధించిన శ్రమ వస్తుంది. కానీ ప్రభా నేను కలిగి ఉన్నప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ నుంచి మమ్మల్ని బయట తీసుకొస్తావు నీవే తండ్రి. నమ్ముచున్నాం, విశ్వాసంతో నీ వైపు చూస్తున్నాం, నీ యందు నమ్మిక ఉంచాము, విశ్వాసంతో నీ వైపు చూస్తూ నడుస్తున్నాం తండ్రి. మా కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మదిని దయచే ప్రభా. ఇవ సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే ప్రభా. దేవా ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయంటే
నీ నామాన్ని ధరించినప్పుడు, నీ అందు విశ్వాసం కలిగినప్పుడు, నీ పట్ల నమ్మిక ఉంచినప్పుడు తండ్రి, లక్ష్యం ఉంచినప్పుడు తండ్రి, ఆరాధన చేస్తున్నప్పుడు తండ్రి, హృదయపూర్వకంగా నాయన నీ మీద అనుకున్నప్పుడు ఇవన్నీ జరిగితే తండ్రి, చక్కని దివ్యమైన మాటలు మాకు వినిపించారు. విన్న వాక్యాన్ని ప్రభా మేము విడిచిపెట్టుకోకుండా మేమందరం కూడా సద్వినియోగం చేసుకునే ప్రభుత్వం అందరికీ దయచేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను ప్రియమైన పరమ తండ్రి. ఆమేన్. మరి తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ సన్నిధి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం యావత్తు వచ్చి అలాగే ఆన్లైన్ ద్వారా